రాఖీ పౌర్ణమి గురించి ఎప్పుడు మనం తెలుసుకున్నా అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళు ఈ రాఖీలు కట్టించుకుంటారు అని అనుకుంటారు. రాఖీ అనేటువంటి అంటేనే రక్షగా తోడుగా ఉంటా అని అర్థం. అది మీ యొక్క అక్కగారు కట్టిన, చెల్లెలు కట్టిన, అలాగే మీ యొక్క తమ్ముళ్ళకు మీరు కట్టిన అంతే రక్షగా మీరు వారి యందు ఉండాలి. వారి యందు కూడా మీరు ఒకరికొకరు రక్షగా తోడుగా ఉండాలి. అసలు మొట్టమొదలు ఈ యొక్క రక్షాబంధన చేసినటువంటి వారు ఎవరయ్యా అనంటే సచీదేవికి ఈ యొక్క ఇంద్రుడికి సచీదేవి ఈ యొక్క రాఖీని కట్టింది. కాబట్టి ఇక్కడ సచీదేవి ఇంద్రుడి భార్య. మరి భార్య ఎలా కట్టింది అంటే రక్షగా ఉండమని చెప్పి భర్తకు కట్టింది. ఆ తర్వాతకి ఈ యొక్క రాఖీని ఎవరు కట్టారు అనంటే బలిచక్రవర్తి. మనము వినాయక వ్రతకథలో విన్నట్టుగా ఆ యొక్క గజాసురుడు ఎలా అయితే శివుణ్ణి తన లోపలికి రమ్మని చెప్పి పిలిచి తన ఉదరంలో ఉంచుకోగా ఈ యొక్క బలిచక్రవర్తి కూడా వరం పొంది పాతాళానికి చక్రవర్తిగా వెళ్ళినప్పుడు విష్ణుమూర్తిని కూడా తీసుకుని వెళ్తారట. అలా వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి వెతుకుతూ వెతుకుతూ ఈ యొక్క పాతాళ లోకంలోకి వెళ్ళి బలిచక్రవర్తికి విశేషంగా ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజున ఈ యొక్క రాఖీని కట్టిందట. కట్టినప్పుడు మరి చెల్లెలుగా వచ్చి నాకు కట్టావు కదా తల్లి, నీకు ఏం కావాలి, అక్కగా వచ్చి కట్టావు కదా, ఏం కావాలి అని అంటే మా వారిని నాకు ఇవ్వు అని చెప్పి తిరిగి తీసుకెళ్ళిపోయిందట. అంతటి విశేషమైనటువంటి రోజు కూడా ఈ యొక్క శ్రావణ పౌర్ణమి, అదే కార్తీక పౌర్ణమి. ఇవే కాకుండా ఇంకా ఈ యొక్క రాఖీకి విశేషమైనటువంటి కథలు కథనాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క రాఖీ గురించి చెప్పాలంటే శిశుపాలుడు గురించి చెప్పాలి. శిశుపాలుడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అక్క వరసైనటువంటి వారికి జన్మించినటువంటి వాడు. ఆయన పుట్టడంతోనే అత్యంత కురూపిగా పుట్టాడు. వచ్చినటువంటి ఋషులు మునులు ఏం చెప్పారనంటే, అమ్మ నీ యొక్క కుమారుడు కురూపిగా ఉన్నాడు కనుక ఎవరైతే ఎత్తుకొని తనని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు వారి రూపమంతా కూడా అత్యంత సుందరమైనటువంటి బాలుడిగా మారుతుందో అతగాడి చేత నీ యొక్క పిల్లవాడికి మరణం ఉంటుంది అనగా తల్లికి భయం పట్టుకుంది. ఇంతకీ ఎవరో, అతను మా రాజ్యంలో ఉన్నాడో లేదో అని వచ్చిన ప్రతి ఒక్కళ్ళని కూడా రోజు ఏంటంటే నా పిల్లవాడిని ఎత్తుకోండి, నా పిల్లవాడిని ఎత్తుకోండి అందరూ అయిపోయారు. ఒకరోజు కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు, కృష్ణ ఒక్కసారి అల్లుడిని ఎత్తుకోవయ్యా అనగానే అల్లుడిని ఎత్తుకున్నాడు. ఎత్తుకోగానే తన యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగానే ఈ యొక్క శిశుపాడు అత్యంత సుందరమైనటువంటి పిల్లవాడిగా మారిపోగానే అక్క తమ్ముడైనటువంటి కృష్ణ పరమాత్మని ప్రార్థించిందట. అయ్యా, నా కుమారుడు నీ చేతిలో మరణిస్తాడు విధి, కాబట్టి ఎలా అయినా సరే నా కుమారుడు బ్రతికే ఉండాలి, ఏం చేయాలో చెప్పు తండ్రి అని అంటే, అక్క నాకంటూ కొంత ఓపిక ఉంటుంది కాబట్టి నా ఓపికకు 100, నీ కుమారుడు నా యందు గాని ధర్మం యందు గాని 100 మార్లు కనుక తప్పు చేస్తే ఆ 100 మార్లు పూర్తయిన తరువాతకి తన యొక్క శిరచ్ఛేదం అనేటువంటిది నా చేతుల్లో జరుగుతుంది, గుర్తుంచుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి యుక్త వయస్సు వచ్చేంత వరకు కూడా మహా అయితే 10, 12, 13 సార్లు కృష్ణ పరమాత్మని ఎదురయ్యేట్టుగా చేసింది తప్ప చాలా వరకు శిశుపాలుని కృష్ణుడి దగ్గరికి పంపకుండా ఉండేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఈ యొక్క రాఖీ పౌర్ణమి సమయానికి వచ్చేసరికి అప్పటికి పాండవులు కౌరవులు విభజన ఎంతో హోరాహోరీగా ఏం చేయాలి ఏంటి అని జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్మని ధర్మదూషణ చేస్తూ 86 తప్పులో 88 తప్పులో చేశారు. ఇక ఓపిక నశించి ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క వక్క పక్కకు పెట్టి ఖచ్చితంగా 100 తప్పులు చేశాడు, ధర్మదూషణ చేశాడని తెలిసిన తర్వాతకి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క సుదర్శన చక్రాన్ని ఈ శిశుపాలుడి మీదికి వేయగా శిరచ్ఛేదం జరిగి శిశుపాలుడి మరణం జరిగింది. అప్పుడు స్వామివారి వేలు కొంచెం తెగి ఉంది. అప్పుడు ద్రౌపదీదేవి పక్కనే ఉంది. అన్నా నీ చేయి నుండి రుధిరం అనేటువంటిది వస్తుంది, అంటే రక్తం వస్తుంది అని చెప్పి తన యొక్క చీర కొంగును చింపి ఈ యొక్క వేలికి తన చీర కొంగును కట్టింది. అప్పుడు ఆ కట్టినటువంటి రోజు కూడా ఈ యొక్క శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. అప్పుడు కృష్ణ పరమాత్మ వరం ఇచ్చాడు, నాకు ఇంత చీర కట్టి నా రక్తం రావద్దని తాపత్రయపడ్డావు తల్లి, కాబట్టి నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అన్నా కృష్ణ అని తలువు, నేనొచ్చి నిన్ను కాపాడుతా అని చెప్పి ఈ యొక్క కౌరవ సభలో ఈ యొక్క దుశ్శాసనుడు వచ్చి వలువలు ఈడ్చినప్పుడు కూడా అన్నా కృష్ణ అంటే ఇంత గుడ్డ ముక్క ఇచ్చిన కారణం చేత బారులకు బారులు చీర
తో ద్రౌపదీదేవి యొక్క మానాన్ని శీలాన్ని కాపాడారు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమికి ఇలా ఉన్నటువంటి వృత్తాంతములు ఉన్నాయి. కాబట్టి మనకు ఈ కథలు వృత్తాంతాలు ఇవన్నీ మనకు చెప్పేది ఏమిటంటే, ఒకవేళ మీ అక్కగారు మీకు రాఖీ కడితే మీరు ప్రస్తుతం తనకి ఏమి ఇవ్వగలిగితే అది ఇవ్వండి. మీ చెల్లెలు మీకు రాఖీ కడితే ఏమి ఇవ్వగలిగితే అది ఇవ్వండి. అన్నిటికంటే ముందు మీరు ఇవ్వాల్సింది ఏంటంటే, నేనున్నా నీకేదైనా ఆపదొస్తే నన్ను దాటి నీ దాకా రావాలి అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వాలి. రాఖీ చెప్పేది అది. కాబట్టి అందరూ కూడా సంతోషంగా మీ యొక్క తోబుట్టువులతో రాఖీని జరుపుకొని విశేషంగా రక్షగా తోడుగా ఉండాలని కోరుకుంటూ ఎంకే టీవీ మరియు స్పై టీవీ తరపున అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు.